చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళు ముగ్గురు కలిసి హెచ్ఆర్ఐ అనే సంఘాన్ని స్థాపించారు 1924లో. ఓ సంవత్సరం తర్వాత, అంటే ఇది 1924 అండి, 1925లో భగత్ సింగ్ ఈ సంస్థలో చేరడము, పంజాబ్ కు చెందినటువంటి ఒక యువ విప్లవకారుడు భగత్ సింగ్ హెచ్ఆర్ఏలో చేరడం. భగత్ సింగ్ హెచ్ఆర్ఏలో చేరిన తర్వాత ఒక రెండు ముఖ్యమైన డెవలప్మెంట్స్ ఇక్కడ ఈ సంస్థలో కనిపిస్తాయి. ఒకటి, భగత్ సింగ్ చేసిన పని ఏంటంటే, ఒకటి హెచ్ఆర్ఏకు అనుబంధంగా, అంటే హెచ్ఆర్ఏకు అఫిలియేటెడ్ గా ఇతను 1926 లాహోర్ లో నౌజవాన్ భారత్ సభ అనే సంస్థను స్థాపించాడు. ఒక యువజన సంఘం. ఇది 1926 లాహోర్ లో భగత్ సింగ్ స్థాపించబడినటువంటిది. ఈ సంస్థ హెచ్ఆర్ఏకు అనుబంధంగా పనిచేస్తుంది. హెచ్ఆర్ఏ అనేటువంటిది విప్లవ సంఘము. వాళ్ళు సహజంగా అండర్ గ్రౌండ్ లో ఉండి పనులు చేపడితే, ఇదేమో నౌజవాన్ భారత్ సభ అనేటువంటిది ఒక యువజన సంఘం లాంటిది. దీని లక్ష్యాలు ఏంటి? నౌజవాన్ భారత్ సభ లక్ష్యాలు ఏంటంటే, ఒకటి, యువకుల్లో దేశభక్తిని పెంపొందించడము, జాతీయ భావాలు తీసుకొని వచ్చి దేశభక్తిని పెంచాలి. రెండవది మతోన్మాదము. నేను చెప్పాను, భారతీయుల్లో నరాల్లో ఉంటుంది అండి మతోన్మాదం. చదువుకున్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, కొంత చదువు లేని వాళ్ళు మేలు గాని. మతం అంటే పిచ్చి మనకు. దాన్ని తొలగించి మత సామరస్యతను పెంచేటువంటి లక్ష్యం. సో భగత్ సింగ్ యొక్క రెండు లక్ష్యాలు ఏంటంటే, ఒకటి యువకుల్లో దేశభక్తి పెంచాలి, రెండవది ఈ మతతత్వాన్ని అంతం చేయాలి, మత సామరస్యతను, హిందూ ముస్లిం సిక్కులు కలిసికట్టుగా ఉండేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. ఈ రెండు లక్ష్యాలతో నౌజవాన్ భారత్ సభ, అంటే ఒక రకంగా చెప్పాలంటే నౌజవాన్ భారత్ సభ హెచ్ఆర్ఏ కార్యక్రమాలను బయట ఉండి చేస్తుందండి. రెండవది, ఈయన చేసినటువంటి రెండో పని ఏంటంటే, హెచ్ఆర్ఏ పేరులో సోషలిస్ట్ అనే పదాన్ని చేర్చాడు. ఈ సంస్థ పేరు 1928లో హెచ్ఎస్ఆర్ఏగా మార్చడం జరిగింది. 1928లో హెచ్ఆర్ఏ పేరును హెచ్ఎస్ఆర్ఏ, అంటే దీనికి సోషలిస్ట్ అనే పదాన్ని చేర్చాడు. ఇప్పుడు ఈ సంస్థ పేరేంటి? హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. అంటే భగత్ సింగ్ ఏమంటారంటే, ఇక్కడ నుంచి ఈ సంస్థకు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశాన్ని రిపబ్లిక్ దేశంగా చేయడం. దానికి ఏం చేయాలి? బ్రిటిష్ పాలనను అంతం చేయాలి. సో బ్రిటిష్ పాలనను అంతం చేసి భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చడము మొదటి లక్ష్యము. రెండవ లక్ష్యము, భారతదేశాన్ని సామ్యవాద దేశంగా మార్చడము, సోషలిస్ట్ దేశంగా మార్చడము. సోషలిస్ట్ దేశంగా మార్చాలంటే ఏం జరగాలి? గణతంత్ర రాజ్యంగా ఏర్పడాలంటే బ్రిటిష్ పాలన అంతం చేయాలి. సోషలిస్ట్ దేశంగా మారాలంటే భూస్వామ్య వ్యవస్థ అంతం చేయాలి. దీన్ని మన ఇంగ్లీష్ లో ఫ్యూడలిజం అంటాము. పెట్టుబడిదారీ వ్యవస్థ అంతం కావాలి, ఇంగ్లీష్ లో క్యాపిటలిజం అంటాము. ఈ రెండింటిని అంతం చేసి భారతదేశాన్ని సోషలిస్ట్ దేశంగా చేయాలి. అంటే భగత్ సింగ్ ఏమంటాడంటే, కేవలము బ్రిటిష్ పాలన అంతం కావడంతో భారతదేశంలో దోపిడీ అంతం కాదు. విదేశీ దోపిడీదారులు ఎంత భయంకరమో అంతకంటే స్వదేశీ దోపిడీదారులు అంతకంటే భయంకరము. విదేశీ దోపిడీ కంటే స్వదేశీ దోపిడీ. ఎవరి స్వదేశీలు? సామాన్య ప్రజలను దోపిడీ చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి స్వదేశులు ఎవరు? అదిగోండి, భూస్వాములు రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈ పెట్టుబడిదారులు కార్మిక వర్గాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి మీరు బ్రిటిష్ పాలన అంతం చేసి ఈ ఫ్యూడలిజము క్యాపిటలిజాన్ని కొనసాగిస్తే మనకొచ్చే స్వాతంత్రానికి అర్థం ఉండదు. నిజంగా ప్రజలను దోపిడీ నుంచి మీరు కాపాడాలి అంటే బ్రిటిష్ పరిపాలనను అంతం చేయడము ఎంత ముఖ్యమో, భూస్వామ్య వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థను అంతం చేయడం కూడా అంతే ముఖ్యము. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఒక చేత్తో ఆంగ్లేయులతో పోరాడుతూ మరో చేత్తో భూస్వామ్యదారులు
తర్వాత ఈ భూస్వాములు పెట్టుబడిదారులతో కూడా మనం పోరాడాలి. కాబట్టి ఇక నుంచి ఈ సంస్థ రిపబ్లికన్ లక్ష్యమే కాదు, సోషలిస్ట్ అనేటువంటి లక్ష్యంతో కూడా పనిచేస్తుంది. భగత్ సింగ్ సెక్యులర్ వాది ఏంటి, లౌకికవాది. కొంత లౌకికత్వము పెరిగింది అనుకోండి, హద్దులు మీరింది అనుకోండి. ఆ లౌకికము సెక్యులర్ గా ఉండడం అనేది చాలా మంచిదండి. హద్దు మీరితే ఇది కాస్త నాస్తికవాదానికి దారితీస్తుంది. అది పాయింట్. సెక్యులరిజము హద్దులు మీరితే నాస్తికవాదం. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా హద్దులు దాటకూడదండి. గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు? ప్లీజ్ మీరు ఎప్పుడు మధ్య మార్గాన్ని ఎంచుకోండి. అటు మతోన్మాదాన్ని వదిలేయండి, కమ్యూనలిజం మతోన్మాదం, ఇది నా మతమే గొప్పది, దేవుడి కోసం నేను ఏమైనా చేస్తాను. ఇక్కడేమో నాస్తికవాదము, దేవుడే లేడు. ఈ రెండింటి మధ్య మార్గం ఏంటంటే లౌకికంగా ఉండడము. లౌకికంగా ఉండడం అంటే అందరి మనోభావాలను గౌరవించడము, అందరి దేవుళ్లను సరే మీరు పూజించాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ మీరు ద్వేషాన్ని పెంచకుండా ఉండడము. మధ్య మార్గము కమ్యూనలిజానికి, నాస్తికవాదానికి, మతతత్వవాదానికి, నాస్తికవాదానికి మధ్య మార్గం ఏంటి? సెక్యులరిజం. కాబట్టి గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి విషయాలను జీవితంలో మనం పాటించాలి. గౌతమ బుద్ధుడు భగత్ సింగ్ నాస్తికవాదిగా మారిపోయాడు. సెక్యులరిజం ఎక్కువైతే నాస్తికవాదమే అండి. అది హద్దు మీరితే లౌకికవాదం, హద్దు మీరితే నాస్తికవాదానికి దారి తీస్తుంది. ఆయన పుస్తకం కూడా రాశాడు. ఇంత ముందు మనకి ఎగ్జామ్ లో కూడా అడిగాడు. భగత్ సింగ్ రాసిన ఒక పుస్తకం ఏంటంటే వై యామ్ ఎన్ ఎథీస్ట్. ఎగ్జామ్ లో అడిగారండి. సరే మీకు నోట్స్ లేకపోయినా గైడ్ లో వస్తుంటుంది, గైడ్ లో ఉంటుంది, లేకపోతే ఎక్కడైనా పాయింట్ యాడ్ చేస్తారేమో యాడ్ చేసుకోండి. వై యామ్ ఎన్ ఎథీస్ట్ అనేటువంటి పుస్తకాన్ని రాశారు ఆయన భగత్ సింగ్. నేను నాస్తికవాదిని ఎందుకు చెప్పాను. నాస్తికవాదం అనేటువంటిది అంత ఆషమాషిగా రాదండి. ఎంతో మెచ్యూరిటీ ఉంటే, కానీ అది కరెక్ట్ కూడా కాదు. నాస్తికవాదం అనేటువంటిది అరాచకానికి దారితీస్తుంది. నేను చెప్పాను, ప్రతి మనిషికి దేవుడు అనే భయం ఉండాలి. సరే ఏ దేవుడైనా కానివ్వండి. స్వర్గము నరకము అనేటువంటి కాన్సెప్ట్స్ ఉండాలి. స్వర్గం అనేటువంటి ఆశ, నరకం అనే భయం ఉంటే మనిషి మనిషిగా ప్రవర్తిస్తాడు, నలుగురికి సహాయం చేస్తాడు. స్వర్గం నరకం ఉందో లేదో ఎవరికి తెలియదు, కానీ అది మనిషిలో ఉన్నటువంటి మృగత్వాన్ని కొంతవరకు తగ్గిస్తుందండి. ఆ పాప భీతి, దేవుడు శిక్షిస్తాడు, ఆ భయం మనల్ని కొంతవరకు మంచి పనులకు కారణమవుతుంది. అలా కాకుండా దేవుడు నరకము స్వర్గాన్ని మీరు వదిలేశారనుకోండి, ఇంకా మనిషిలో ఉన్నటువంటి ఆ మృగత్వము మేల్కొంటుంది. చాలా ప్రమాదకరము. కాబట్టి మతం ఖచ్చితంగా ఉండాల్సిందే, కానీ హద్దుల్లో ఉండాలి. సో నాస్తికవాదానికి వెళ్ళాడంటే వాడికి ఎంతో మెచ్యూరిటీ ఉండాలండి. వ్యవస్థలపైన చాలా చాలా అవగాహన ఉంటే తప్ప నాస్తికవాది కాలేడు. సో వై ఐ యామ్ ఎన్ ఎథీస్ట్ అనే పుస్తకం రాస్తాడు భగత్ సింగ్. కాబట్టి ఇక్కడ భగత్ సింగ్ చేసినటువంటి పనులు ఏంటంటే హెచ్ఆర్ఏకు అనుబంధంగా లాహోర్ లో 1926లో నౌజవాన్ భారత్ సభ, ఇవన్నీ మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగిన బిట్లే అండి. రెండోదేమో 1928లో ఈ సంస్థ పేరులో సోషలిస్ట్ అనే పదాన్ని జోడించడం జరిగింది. హెచ్ఆర్ఏ కాస్త హెచ్ఎస్ఆర్ఏగా మారింది. ఇక హెచ్ఆర్ఏ కార్యక్రమాలు ఏంటి, వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలు, వీళ్ళు చేపట్టిన ఆపరేషన్స్. హెచ్ఆర్ఏ చేపట్టినటువంటి హెచ్ఆర్ఏ అనండి, హెచ్ఎస్ఆర్ఏ అనండి, వీళ్ళు చేపట్టినటువంటి కొన్ని ఆపరేషన్స్, వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్యూర్ అయ్యాయి. అందులో ఒకటి 1925లో టాకోరీ దోపిడీ. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను ప్రీవియస్ క్లాసెస్ లో. వీళ్ళ సాయుధ పోరాటానికి డబ్బు చాలా అవసరము. ఆయుధాలు కొనాలి, బాంబులు కొనాలి, ఇవన్నీ ఖర్చులు చాలా ఉంటాయి. మరి ఆ డబ్బులు రేస్ చేయడానికి, ఫండ్ రైజింగ్ కోసం వాళ్ళు ఏం చేసేవారంటే దోపిడీకి పాల్పడేవారు. దోపిడీ అంటే ఇళ్ల పైన పడి ప్రజల డబ్బును దోచుకోలేదు, ప్రభుత్వ ఖజానా టార్గెట్. వీళ్ళకు ప్రభుత్వ ఖజానా పైన దాడి చేయాలి, దోచుకోవాలి.
ఇప్పుడు 1925లో హెచ్ఆర్ఏ కాకోరి దగ్గర ప్రభుత్వ ధనాన్ని దోచుకోవాలనేటువంటి ఒక ప్లాన్ వేసింది హెచ్ఆర్ఏ సంస్థ. కాకోరి అనేటువంటిది లక్నో నగరానికి నెక్స్ట్ పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామము, దానికి రైల్వే స్టేషన్ ఉంటుంది, కాకోరి రైల్వే స్టేషన్. ఈ విప్లవకారులకు వచ్చిన సమాచారం ఏంటంటే లక్నో నుంచి రైలు ప్రభుత్వ ధనాన్ని తీసుకొని వస్తుంది. లక్నో నుంచి బయలుదేరినటువంటి ఆ రైలును నెక్స్ట్ స్టేషన్ కాకోరి, కాకోరిలో దోపిడీ చేయాలని వీళ్ళు ఒక పథకాన్ని రచించారు. అన్ఫార్చునేట్లీ ఇది ఫ్లాప్ అయిందండి. ఎందుకు ఫ్లాప్ అయిందంటే బ్రిటిష్ ఇంటెలిజెన్స్ చాలా పవర్ఫుల్ గా పనిచేసి వీళ్ళు కాకోరిలో దోపిడీ చేయబోతున్నారనేటువంటి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడము. యాక్చువల్ గా ఈ కాకోరి దోపిడీలో రామ్ ప్రసాద్ బిస్మిల్ నాయకత్వంలో 40 మంది పాల్గొన్నారండి. రామ్ ప్రసాద్ బిస్మిల్ హెచ్ఆర్ఏ స్థాపకుల్లో ఒక ముఖ్యమైనటువంటి విప్లవకారుడు రామ్ ప్రసాద్ బిస్మిల్. ఆయన నాయకత్వంలో దాదాపుగా 40 మంది విప్లవకారులు ఇందులో పాల్గొన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ పోలీసులకు సమాచారం ఉండడంతో రైలు మొత్తము భద్రతా దళాలు రావడము, ఆ రైల్వే స్టేషన్ ను అన్ని వైపుల నుండి దిగ్బంధం చేయడము. రిజల్ట్ ఏంటంటే 40 మంది అరెస్ట్ అయ్యారు. కాకోరి దోపిడీ కంప్లీట్ గా వైఫల్యం చెందింది. 40 మంది విప్లవకారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఈ 40 మందికి ఆంగ్లేయులు రకరకాల శిక్షలు విధించారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఒక ముస్లిం విప్లవకారి, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరి, ఈ నలుగురిని ఉరి తీశారండి ఈ కేసులో. రామ్ ప్రసాద్ బిస్మిల్ తో పాటుగా అష్ఫాక్, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరి 40 మందిలో 4గురిని ఉరి తీయడము. యాక్చువల్ గా ఈ యువకుల గొప్పతనం ఏంటంటే వీళ్ళు ఉద్యమంలో అడుగు పెట్టేటప్పుడే చావుకు సిద్ధపడ్డారు. దేశం కోసము ప్రాణం వదిలేయాలి అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ విప్లవ ఉద్యమాల్లో వచ్చారండి. అందుకని వీళ్ళు ముందుగా కుటుంబ జీవితాన్ని త్యజించారు, పెళ్లిళ్ళు చేసుకోలేదండి. అంటే వీళ్ళు చనిపోతారని వీళ్ళకి ముందే తెలుసు. అది కూడా చాలా ఆనందంగా ప్రాణాలను దేశం కోసం అర్పించిన వీరులండి వీళ్ళందరూ. నిజమైన అమరులు వీళ్ళు. ఎంత సంతోషంగా తమ ప్రాణాలు అర్పించారంటే ఆ రామ్ ప్రసాద్ బిస్మిల్ పాటల్లో, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఉర్దూ, పంజాబీ, హిందీలో చాలా అద్భుతమైన గీతాలు, విప్లవ గీతాలు రాశాడండి. రామ్ ప్రసాద్ బిస్మిల్ రాసినటువంటి విప్లవ గీతాలు నేటికి చాలా సుప్రసిద్ధము. ఆయన ఉరికంబానికి వెళ్ళేటప్పుడు పాడినటువంటి పాట అత్యద్భుతం అండి. ఆ పాటలో తాను ఏ రకంగా సంతోషంగా తన ప్రాణాన్ని దేశం కోసము అర్పిస్తున్నాడో చాలా క్లియర్ గా చెప్పాడు. చాలా అద్భుతమైన షాయర్ అతను రామ్ ప్రసాద్ బిస్మిల్. ఇక్కడ నేను అతని షాయరీ అంటే ఉర్దూ కవితలు, 2 వాక్యాలు ఉంటాయి. ఒక షాయరీ తను ఉరికంబానికి వెళ్ళేటప్పుడు పాడినటువంటి ఒక షాయరీ మీకు వినిపిస్తాను. అంటే దీన్ని బట్టి ఆ యువకులు ఎటువంటి అంటే ఎటువంటి అంటే తాము మరణిస్తున్నామనేటువంటి బాధ లేకుండా సంతోషంగా ప్రాణాలు అర్పించారు. ఏమంటాడంటే రామ్ ప్రసాద్ బిస్మిల్ చనిపోయే ముందు, సర్ ఫరోష్ కి తమన్నా अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए खातिल में है. वंडरफुल है. सरफरोश की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए खातिल में है. मीनिंग ఏంటంటే సర్ఫరోష్ కి తమన్నా, సర్ఫరోష్ అంటే ప్రాణ త్యాగము, తల ఇవ్వాలనే తమన్నా అంటే కోరిక. అబ్ హమారే దిల్ మే హై, నా మదిలో ఒక బలమైన కోరిక ఉంది, నా దేశం కోసము నా తల ఇవ్వాలనే కోరిక.
నా దేశం కోసము తల ఇవ్వాలనే కోరిక నా మదిలో బలంగా ఉంది. సర్ఫరోష్ కి తమన్నా అబ్ హమారే దిల్ మే దేఖనా హై జోర్ కితనా బాజువే ఖాతిల్ మే. ఇంకొక కోరిక కూడా ఉంది. తల ఇవ్వాలనే కోరికతో పాటుగా ఇంకొక కోరిక ఏంటి? నా తలను ఆ హంతకుడు ఎంత బలంగా నరుకుతాడో, వాడి జబ్బలో ఎంత దమ్ముందో చూడాలనే కోరిక. నా తల నరికే వాడి జబ్బలో దమ్మును చూడాలనేటువంటి కోరిక. దేఖనా హై జోర్ కితనా బాజువే ఖాతిల్ మే హై. చాలా అద్భుతంగా ఆ కవితలను రచించాడు ఇతను. కొన్నేళ్ల కిందట మనకు హిందీ సినిమా వచ్చింది, అమీర్ ఖాన్. ఇప్పుడు కూడా మీకు నెట్ లో ఉంటుంది, ఒకవేళ మీరు టైం ఉంటే చూడొచ్చు. హిందీ కనుక మీకు వచ్చే బాగా అర్థమయ్యే పాట అయితే రంగ్ దే బసంతి. వండర్ఫుల్ మెసేజ్ తో సినిమా తీశారు. రంగ్ దే బసంతి మొత్తం ఆ సినిమా అంతా హెచ్ఆర్ఏ సంస్థ గురించే. అమీర్ ఖాన్ అందులో ప్రధాన పాత్ర పోషించాడు. హెచ్ఆర్ఏ కార్యక్రమాలు, కాకోరీ కేసు, ఇవన్నీ కూడా చాలా గొప్పగా చూపించారు. రంగ్ దే బసంతి. రంగ్ దే బసంతి అనేది కూడా ఈ హెచ్ఆర్ఏ సంస్థ యొక్క పంజాబీ పాట అండి. దాంట్లో రంగ్ దే బసంతి అనే పదాన్ని తీసుకొని సినిమా చేశారు. మేరా రంగ్ దే బసంతి చోళా పంజాబీ సాంగ్ అది. సో ఆ విప్లవ సంఘానికి విప్లవ పాఠాలు, చాలా పాటలు, ఆ గీతాలు ఉంటాయి. మేరా రంగ్ దే బసంతి చోళా అనే ఆ పంజాబీ సాంగ్ ను తీసుకొని రంగ్ దే బసంతి అనేటువంటి పేరుతో అమీర్ ఖాన్ సినిమా తీశాడు. ఓకే, 40 మందిలో 4గురిని ఉరి తీశారు. సచీంద్ర సన్యాలను యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సచీంద్ర సన్యాల్ ఆయన కూడా హెచ్ఆర్ఏ స్థాపకుల్లో ఒకరు. యావజ్జీవ కారాగార శిక్ష. మిగతా వాళ్ళందరికీ 10 ఏళ్ల జైలు శిక్ష. అంటే ఈ 40 మందికి మరణ శిక్ష నుంచి జైలు శిక్ష వరకు, 10 ఏళ్ల శిక్ష వరకు. మాక్సిమం మరణ శిక్ష, మినిమం 10 ఏళ్ల జైలు శిక్ష. అంటే ఒక మాటల్లో చెప్పాలంటే హెచ్ఆర్ఏ ఈ కాకోరీ వైఫల్యంతో 40 మంది విప్లవకారులను కోల్పోయింది. ఒక్క షాట్ లో 40 మంది అవుట్ అయిపోయారు. ఇది కాకోరీ దోపిడీకి సంబంధించిన సమాచారం. ఇప్పుడు చేపట్టిన రెండో ఆపరేషన్ 1928లో సౌండర్స్ ను హత్య చేయడం. ఈ సౌండర్స్ అనేవాడు లాహోర్ లో ఏఎస్పీగా పనిచేస్తున్నాడు. ఏఎస్పీ అంటే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఏఎస్పీ. ఎందుకు సౌండర్స్ ను? యాక్చువల్ గా వీళ్ళు స్కాట్ అనే వాడిని హత్య చేయడానికి వెళ్ళారండి పోలీస్ స్టేషన్ దగ్గర. స్కాట్, వీళ్ళ టార్గెట్ స్కాట్, పోలీస్ ఆఫీసర్. అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న స్కాట్ ను చంపాలి. కానీ వీళ్ళకు స్కాట్ బదులు సౌండర్స్ దొరికాడు. సౌండర్స్ ను చంపేశారు. ఆ స్కాట్ ఆ టైంలో లేడు. ఇంకో మాటలు చెప్పాలంటే వీళ్ళు ఈ స్కాట్ స్థానంలో సౌండర్స్ ను టార్గెట్ చేసి చంపడం. ఎందుకు వీళ్ళు స్కాట్ ను సౌండర్స్ ను ఎందుకు టార్గెట్ చేశారంటే, పోలీస్ అధికారులు పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ మరణానికి వాళ్ళు కారకులు. లాలా లజపతి రాయ్ రాబోయే క్లాసెస్ లో నేను చర్చిస్తాను. 1928లో లాలా లజపతి రాయ్ సైమన్ కమిషన్ ఆందోళనలో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీ పిలిపించింది, సైమన్ కమిషన్ ను వ్యతిరేకించండి. రాబోయే క్లాసెస్ లో నేను చర్చిస్తాను దాన్ని. ఆ సైమన్ కమిషన్ ఆందోళన సందర్భంలో లాహోర్ లో ఈ పోలీస్ అధికారులు లాఠీ చార్జీ జరిపి లాలాజీని విపరీతంగా కొట్టారు. ఎంత బలంగా కొట్టారంటే లాలా లజపతి రాయ్ ఆసుపత్రి పాలై మళ్ళీ రాలేదండి. చికిత్స పొందుతూ ఆ దెబ్బలకు ఆయన మరణించడం జరిగింది. సో పంజాబ్ కేసరి మరణానికి ఈ లాహోర్ పోలీసులు కారణము, సౌండర్స్ అండ్ స్కాట్. సో లాలా లజపతి రాయ్ ను చంపి వీళ్ళు హిట్ లిస్ట్ లో ఎక్కారు. ఆ లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారంగా సౌండర్స్ ను 1928లో హెచ్ఆర్ఏ లేదా హెచ్ఎస్ఆర్ఏ హత్య చేయడం. ఇందులో పాల్గొన్న వాళ్ళు చాలా మంది పాల్గొన్నారండి. చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు ఇందులో, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, వీళ్ళందరూ ఉన్నారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్. ఫైనల్ గా
భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఈ ముగ్గురికి సౌండర్స్ కేసులోనే ఉరి అంటే మరణశిక్ష విధించడం జరిగింది. భగత్ సింగ్ ను ఉరి తీసింది సౌండర్స్ కేసులోనే. ఆ ముగ్గురిని ఉరి తీశారు. బట్ వెంటనే కాదు, సౌండర్స్ ను చంపిన తర్వాత వీళ్ళందరూ ఎస్కేప్ అయిపోయారు. ఎక్కడ క్లూ వదలలేదు. అంటే ఈ ఆపరేషన్ ను మాత్రము విజయవంతంగా నిర్వహించారు. నెక్స్ట్ 1929 పార్లమెంట్ లో బాంబులు. ఆ రోజుల్లో పార్లమెంట్ అనేటువంటి పదం వాడలేదండి. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కేంద్ర శాసనసభ. ఈ రోజు మనం పార్లమెంట్ అంటున్నాం. సిఎల్ఏ, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. 1929లో హెచ్ఎస్ఆర్కు చెందినటువంటి ఇద్దరు విప్లవకారులు భగత్ సింగ్, పుతుకేశ్వర్ దత్, పికే దత్ అంటాం మనం, పుతుకేశ్వర్ దత్. వీళ్ళిద్దరూ పార్లమెంట్ విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని పార్లమెంట్ లో బాంబులు వేశారు. పార్లమెంటు పైన కాదండి, పార్లమెంటు లోపల బాంబులు వేశారు. బాంబులు వేసిన తర్వాత వీళ్ళ పథకం ప్రకారము ఒకటి, ఎవరు గాయపడలేదు. అంటే ఒక రకమైన పొగ బాంబులు మాత్రమే ఉపయోగించారు. వీళ్ళ ఉద్దేశము ఎవరిని చంపడము లేదా ఎవరిని గాయపరచడం కాదు. అందుకనే పొగ బాంబులు మాత్రమే. బాంబులు వేశారు కానీ కొంత గందరగోళమైన పరిస్థితి, ఎవరు గాయపడలేదు. అది వాళ్ళ ప్లాన్ లో భాగము. పొగ బాంబులు మాత్రమే, ఎవరికి హాని చేయనటువంటి పొగ బాంబులను ఉపయోగించడం. రెండు, పోలీసులకు సరెండర్ కావడం. పారిపోకూడదు, బాంబులు వేసిన తర్వాత సరెండర్ కావాలి. ఇన్ఖిలాబ్ జిందాబాద్ అంటూ, ఇన్ఖిలాబ్ అంటే విప్లవము, ఇన్ఖిలాబ్. ఉర్దూ పదం అండి ఇది. భగత్ సింగ్ ఇతరులు దీన్ని ఎక్కువగా వాడారు. ఒకసారి మనకి ఎగ్జామ్ లో అడిగాడు, ఇన్ఖిలాబ్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? చాలా మంది భగత్ సింగ్ వెళ్ళిపోయారు, తప్పండి. యాక్చువల్ గా ఇన్ఖిలాబ్ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా వాడింది ఒక ఉర్దూ కవి అండి, మహమ్మద్ ఇక్బాల్.